వెల్కమ్ టు క్రైమ్ అనాలిసిస్. ప్రభుత్వ ఉద్యోగులపై ఏసీబీ కేసులు పెడితే కొన్ని కేసుల్లో శిక్ష పడుతుంది, మరికొన్ని కేసులు శిక్ష పడట్లేదు. ముఖ్యంగా తీసుకుంటే లంచం తీసుకుంటూ పట్టుబడ్డ కేసుల్లో ఖచ్చితంగా శిక్ష వస్తుంది. కానీ ఆదాయం మించి అక్రమాస్తులు సంపాదించుకున్నారనే కేసుల్లో శిక్ష పడట్లేదు. ఇదే అంశంపై ఈ రోజు మన డిబేట్. దీంట్లో పాల్గొనడానికి హైకోర్టు అడ్వకేట్ నాగరగ్ గారు మనలో లైవ్ లో ఉన్నారు. ఆయన అడిగి ఈ రెండింటికి వ్యత్యాసం ఏంటి, ట్రాప్ కేసులో శిక్ష పడుతుంది, డిఏ కేసులు ఎందుకు శిక్ష పడట్లేదు, ఒకవేళ స్ట్రాప్ కేసులో అన్యాయంగా ఇరుక్కుంటే ఆ కేసు నుంచి ఏ విధంగా బయటపడాలి, డిఏ కేసులో పోలీసు ఏసీబీ వాళ్ళు టార్గెట్ కోసం కొన్ని కేసులు పెడితే అందులో ఏ విధంగా బయటపడాలి అనే విషయం అంతా అడిగి తెలుసుకుంది. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్, ఇప్పుడు కొన్ని ఏసీబీ కేసులు చూస్తుంటే 3 రకాలు కనిపిస్తుంటాయి. 1 ట్రాప్, 2 డిఏ, 3 సర్ప్రైజ్ చెకప్. సర్ప్రైజ్ చెకప్ లో అంతగా అంటే అందులో జైలుకి వెళ్లే అవకాశం ఉండదు కాబట్టి ట్రాప్ కేసులో కానీ డిఏ కేసులో ఖచ్చితంగా వాళ్ళు జైలుకి వెళ్తున్నారు. ట్రాప్ కేసులో 1000 రూపాయలు తీసుకున్నా, 1,00,000 రూపాయలు తీసుకున్నా, 1 కోటి రూపాయలు తీసుకున్నా అందులో ఖచ్చితంగా కన్విక్షన్ వస్తుంది. కానీ డిఏ కేసుల్లో అంటే ఆదాయం నుంచి అక్రమాస్తుల కేసుల్లో శిక్ష పడట్లేదు. కానీ ఏసీబీ వాళ్ళు ఆ కేసుల్లో తీసుకున్న హడావడి అంతా ఇంత కనిపించదు. ట్రాప్ కేసులో ఒకలాగా ఉంటుంది. ట్రాప్ కేసు జరిగే డిఏ కేసుల్లో వాళ్ళ మీద చర్చ, ఇల్లు సోదాలు చేయడం, కుటుంబ సభ్యులందరి మీద అరెస్ట్ చేయడం, కుటుంబ సభ్యులందరినీ, బంధువులందరినీ వాళ్ళ ఇళ్ళ కూడా సోదాలు చేయడం, అందులో ఎవరైతే ఉన్నారో అక్యూజ్డ్ ఆఫీసర్ అని జైలు పంపడం, ఇదంతా చూస్తుంటే ఖచ్చితంగా ఇందులో శిక్ష పడుతుంది అనే ఒక భావన వస్తుంది ప్రజలకు. అంతేకాకుండా ఆ ఎపిసోడ్ జరుగుతున్నప్పుడు ఆదాయం మించి దాదాపు 100 కోట్లు 200 కోట్లు ప్రాపర్టీ సంపాదించాడంటూ ఒక లీకులు కూడా ఇస్తుంటారు. కానీ కన్విక్షన్ వచ్చేసరికి చాలా పూర్గా కనిపిస్తుంటది. దీని ప్రధాన కారణం ఏమనుకుంటారు? అంటే మురళీధర్ గారు ఏ టాపిక్ తీసుకున్నా దాని సెన్సేషనల్ గానే ఉంటది. అది కాదండి, హాట్ టాపిక్ నడుస్తుంది. అదే ఎగ్జాక్ట్లీ దట్ వాట్ ఐఎమ్ సేయింగ్. సో ఇప్పుడు మీరు తీసుకున్న ఈ అవినీతి, ఈ ట్యాపింగ్, డిస్ప్రపరేషన్ ఆఫ్ అసెట్స్, సర్ప్రైజ్ చెక్ అనేది కనుక తీసుకుంటే అసలు ఈ అవినీతి ఏంటి, వాట్ ఈస్ ద మెకానిజం టు ఐడెంటిఫై ది అవినీతి అనేది ఇంపార్టెంట్. అవును, అంటే చట్ట ప్రకారం సెక్షన్ 7 ప్రివెన్షన్ యాక్ట్ ప్రకారం, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ప్రకారం ఏ గవర్నమెంట్ సర్వెంట్ అతనికి వచ్చే రెగ్యులర్ అఫీషియల్ రెమ్యునరేషన్ తప్పితే అదర్ దాన్ అఫీషియల్ రెమ్యునరేషన్ ఈ కెనాట్ టచ్ ఎనీథింగ్ అని చట్టం చెప్తుంది. అంటే ఇప్పుడు ఈ మెయిన్ అవినీతి, వీటి కోర్టు పరిశీలన, శిక్షలు, అపీలు, వీటన్ని ప్రామాణికంగా తీసుకుంటే పర్సంటేజ్ ఈజ్ ఓన్లీ 7% కన్విక్షన్ అండి. ఓకే, అంటే డిఏ గానీ ట్రాప్ రెండిట్లో డిఏలు ఇంకా తక్కువ. ఓకే, అంటే ఫస్ట్ మనం ఈ కరప్షన్కి వద్దాం. కరప్షన్ మీరు చెప్పినట్టు పోలీసులు చేసే హడావుడి, అలాగే బంధువులందరినీ చెక్ చేయటం, ఒకేసారి చేయటం అనేది ఒక రకంగా ఎంబరాస్మెంట్. ఎలా ఎంబరాస్మెంట్ అంటే మీడియా కవరేజీ. ఏమంటే మీరు బలాని వాడు దోషి అని మీరెలా నిర్ధారిస్తారు? దానికి కోర్టు చెప్పాలి. కోర్టు చెప్పకుండానే మీరు చేసే హడావుడి వల్ల he will lose his reputation, not only himself, not only the executive officer, his family member as well as relatives, friends అందరూ ఈ మనశ్శాంతికి, అశాంతికి గురయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. 100% కరెక్ట్. ఎందుకంటే మీడియా అత్యుత్సాహం. ఓకే, ఈరోజు చేశారు, బానే ఉంది, రేపు అతను ఎక్విట్ అయ్యాడు, ఎక్విట్ అయిన తర్వాత మళ్ళీ మీడియా అతని దగ్గరికి వెళ్ళి చెప్పగలుగుతున్నదా? చెప్పలేదు. ఆ రోజు మేము చేశామని చెప్పగలుగుతున్నదా? చెప్పలేదు. చెప్పిన పబ్లిక్ కూడా చూడరు. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు రీసెంట్ గా మీరు చెప్పినట్టు ఏదో మనం పేర్లు లెటర్స్ నాట్ మేక్అవుట్ ది నేమ్స్, చాలా మంది చెప్తూ ఉంటారు వాళ్ళ జరిగినాయి, వీళ్ళకి జరిగినాయి అని. ద ఆఫీస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కరప్టివ్. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు సర్ప్రైజ్ చెక్ చేశారన్నప్పుడు కొన్ని చోట్ల ఈ ఆర్టీఏ చెకప్స్, ఈ మెయిన్ ఆన్లైన్, ఈ పోలీసులు హైవే మీద చేసే చెకప్ చూస్తే వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్కి వాళ్ళు లెక్క చెప్పలేరు, వాళ్ళ జేబులో ఉన్న అమౌంట్కి వాళ్ళు లెక్క చెప్పలేరు. కానీ కరప్షన్ అనేది ఎలా వస్తుంది అంటే మెయిన్ ఒక్క 2 minutes మనం వెనక్కి వెళ్తే మనమే ఎంకరేజ్ చేస్తున్నాం ఫర్ అవర్ ఎక్స్ట్రాడనరీ బెనిఫిట్స్. అవును, అంటే ఇది ఒక అఫీషియలే కాదు, ఒక స్కూల్ సీటే కాదు, ఒక సినిమా టికెట్లే కాదు, ఒక దేవుడి దర్శనమే కాదు. అంటే మనకి పని కావాలి అంటానికి వీఆర్ టెంప్టింగ్ ది అదర్ పర్సన్ టు కమిట్ ది మిస్టేక్. మీరు అర్థం చేసుకోండి. రైట్. For our comfort sake, we are encouraging the other person to commit the mistakes on the name of money, whatever it is, favors. తిరుపతి వెంకటేశ్వర దర్శనంకి వెళ్తాం, ఎవరో మనకు కనిపిస్తాడు, ఓ 2,000 డైరెక్ట్ గా తీసుకెళ్తాను అంటున్నాడు.
వై యు ఆర్ ఎంకరేజింగ్? అంటే మీరు చెప్పింది అదొకటే కాకుండా ఒకవేళ లైన్ ఉందనుకోండి హాస్పిటల్కి వెళ్ళి మేము 10 రూపాయలు ఇస్తాం ముందు పంపిరా బాబు అని మనమే వాట్ ఐఎమ్ సేయింగ్ మీరు అక్కడి దాకా వెళ్ళారు. మీ డ్రైవర్కి 100 రూపాయలు ఇచ్చేది నా తెమ్మంటే వాడు టీ దాకా తీసుకొస్తాడు. అవును 100 రూపాయలు టీ తాగుతాడు. చెప్పరు. అంటే మన ఇంటి దగ్గర నుంచే స్టార్ట్ అయింది. అలా పిల్లవాడు స్కూల్కి వెళ్ళి మారం చేస్తాడు, సాయంత్రం ఐస్ క్రీమ్ కొనిస్తా ఉంటాం. ఈజ్ ఇట్ నాట్ బ్రైబింగ్? అంటే కరెక్ట్. ఈజ్ ఇట్ నాట్ బ్రైబింగ్? అలాగే స్కూల్లో సీట్ రాదు, మన అబ్బాయి సీట్ కోసం మనం డొనేషన్ కడుతున్నాం, డొనేషన్ అనే పేరు పెడుతున్నాం. ఈజ్ ఇట్ నాట్ బ్రైబింగ్? సార్ ఇది నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో పాకిపోయిన ఒక జాడ్యం. కరెక్ట్ అండి. మనలో ఇన్బిల్ట్ అయి ఉంది. ఎగ్జాక్ట్లీ. ఇది ఇప్పటి నుంచి కాదు, యుగాల తరబడి మనం చరిత్ర వెనక్కి వెళ్తే నన్ను కాపాడు నీకు సింహాసనం ఇస్తాని రాముల వారి టైంలోనే జరిగింది. ఈజ్ ఇట్ నాట్ ఫేవరిజం? వుడ్ ఇట్ నాట్ కమ్ అండర్ ది అంబిట్ ఆఫ్ కరప్షన్? వాలి రహస్యం ఏంటో చెప్తాను, వాలిని చంపేస్తే సింహాసనం నాకు వస్తుందని చెప్పి అతను వెళ్ళినప్పుడు రాముడు హెల్ప్ యాజ్ పర్ ఎవర్ పురాణాస్. మరి కాదా అది? బట్ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఎంతో రేట్ పర్సంటేజ్ ఉన్నప్పుడు లక్షలు కోట్లు తిన మనుషులు దొరకట్లేదు. చిన్న చిన్న అమౌంట్స్కి చాలా మంది జీవితాలు బలైపోతున్నాయి. జీవితాలు ఎంత బలైపోతున్నాయి అంటే ఫస్ట్ డే చేసిన హడావుడికి he will lose his job, he will be kept under suspension. రీఇన్స్టేట్మెంట్ అవుతారో లేదో మనకు తెలియదు. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు రీఇన్స్టేట్ దట్ పర్సన్. అలాగే ఎప్పుడు ట్రయల్కి వస్తుందో తెలియదు. ట్రయల్కి వచ్చినప్పుడు దేర్ ఆర్ సో మెనీ చేంజెస్ ఇన్ ది ఎవిడెన్స్. అంటే రికార్డ్ పరంగా కాదు, విట్నెస్. ఇప్పుడు దీనికి ఫిలాంథ్రఫిక్ టెస్ట్ అని చెప్పి ఉంది. దీనిలో ఆఫీసర్స్ చూపిస్తారు. చూసే వ్యక్తులకి మీరు బలాన్ని కెమికల్ అని చెప్తేనే తప్పించి దట్ పర్సన్ హ్యాస్ నాట్ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ అబౌట్ ది క్వాలిటీ ఆర్ ది నామెన్క్లేచర్ ఆఫ్ ది పర్టికులర్ కెమికల్స్. అంటే కెమికల్స్ చేతులు పింక్ అయ్యేంత మాత్రాన యూ కెనాట్ ఓవర్టాక్ ద పర్సన్ కమిటెడ్ కరప్షన్. సార్ ఇప్పుడు లంచం తీసుకున్నప్పుడు మీరు అన్నట్లుగా పౌడర్తో కడిగిస్తారు, ఆ కలర్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఫిక్స్ అవుతాడంటే చెప్తారు. అవును. కానీ మీరు చూస్తున్న చాలా కేసుల్లో ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కూడా సబ్మిట్ అయి ఉంటుందా? లేదు వాళ్ళు రాసినట్లుగా ABCDF? దట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఉండదు. అంటే వాటర్ ఏదైతే టెస్ట్ చేసి పింక్ కలర్ వచ్చిందో సార్, కెమికల్ అనాలిసిస్ లో ఆన్ మిక్చర్ ఆఫ్ సో మెనీ అదర్ కెమికల్స్ యూ కెన్ గెట్ పింక్ కలర్. ఇట్ ఈస్ నాట్ ఎ వెరీ బిగ్ ఇష్యూ. టు ప్రూవ్ ది కరప్షన్ స్పెసిఫికల్లీ యూ నీడ్ నాట్ మిక్చర్ ది కెమికల్స్ as enacted by the law. You need not require. అంటే ఇప్పుడు కరప్షన్ ఇచ్చినప్పుడు ఆ డబ్బుల మీద ఇచ్చిన పౌడరు ఎవరైతే పట్టుపడ్డాడో ఆయన చేతుకున్న పౌడరు రెండు మ్యాచ్ అవుతుంటారా? దాని మీద పౌడర్ చల్లుతారు. అవి టచ్ చేసినప్పుడు వాటర్ లో పెడితే వాటర్ టర్న్ ఓవర్ ఇంటూ పింక్ కలర్. అవును. ఇట్ ఈస్ డీమ్డ్ దిస్ మ్యాన్ టచ్డ్ ది బ్రైబ్డ్ అమౌంట్. రైట్. కానీ కొంతమంది డబ్బులు ముట్టుకోకుండా ఏదో రకంగా వేస్తారు. అప్పుడు వాళ్ళకి ఫింగర్ ప్రింట్స్ రావు కలర్ కి, కానీ ఏ విధంగా మ్యాచ్ చేస్తారండి? ఎగ్జాక్ట్లీ. దీని మీద కొన్ని కేసు లాస్ ఉన్నాయి. టేబుల్లో పెట్టేళ్ళంటాడు, పెట్టేళ్ళంటాడు, వెళ్ళిపోతారు. తర్వాత వచ్చి ఇతను ఎక్కడ టచ్ కాడు, అక్కడే ద ఇంటెలిజెన్స్ ఆఫ్ ఆఫీసర్స్ ఈస్ ఇన్వాల్వ్డ్. అంటే దే హ్యావ్ టు కనెక్ట్ ద మనీ అవైలబుల్ విత్ దట్ పర్టికులర్ ఆఫీసర్ యాజ్ వెల్ యాజ్ ద పర్సన్ హూ హాస్ గివెన్ ఎ కంప్లైంట్. హీ మస్ట్ హ్యావ్ ఎ ఫేవర్ పెండింగ్ విత్ దట్ ఆఫీసర్. మీరు అర్థం చేసుకోండి. మీ టేబుల్లో మీరు ముట్టుకోలేదు, మీ దగ్గర 1,00,000 రూపాయలు దొరికినాయి. కంప్లైంట్ ఎవరైతే ఇచ్చారో దట్ పర్సన్ షుడ్ బి కేపబుల్ ఎనఫ్ టు ప్రూవ్ ఇదిగోటి బలాన్ ఫైల్ సార్ దగ్గర ఉంది, ఆ ఫైల్ క్లియర్ చేయడానికి డబ్బులు అడిగారు, ఈ డబ్బులు అదే అని చెప్పగలగాలి. అది చెప్పలేనప్పుడు వెరీ ద ఫేవరిజం. చాలా చోట్ల ఏం జరుగుతుంది, మున్సిపల్ కమిషనర్ ఏలూరులో ఒక మనిషిని సస్పెండ్ చేశారు. బిల్స్ క్లియర్ ఉన్నాయని కాంట్రాక్ట్ దగ్గర. అతను ఎవరో ఫ్రెండ్కి హాస్పిటల్లో ఉంటే ఆ ట్రీట్మెంట్ కి డబ్బులు ఇమ్మన్నట్టు బాగా అర్థం చేసుకోండి. అవును. మెడికల్ ట్రీట్మెంట్ కి తీసుకోకుండా బాబు నాకు ఇవ్వాల్సిన డబ్బులు పలానా వ్యక్తికి వెళ్ళి ఇవ్వు అన్నారు. బానే ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఎప్పుడైతే యాక్షన్ ఫెయిల్ అయిందో దీస్ పీపుల్ కాట్ హోల్డ్ ఆఫ్ దట్ పర్టికులర్ పర్సన్, ఫ్రెండ్ ఆఫ్ దిస్ మ్యాన్. అతను అడిగారు, నీ బిల్లు కట్టారు కదా, నీకు ఎవరు పంపించారు అని. అంటే సమ్ టైమ్స్ ACB పీపుల్ ఆల్సో షోస్ దేర్ ఇంటెలిజెన్స్. Sometimes also they will show their intelligence. అంటే మన సినిమాలో చూపిస్తున్నట్టు 1,00,000 రూపాయలు డిపాజిట్ అని అకౌంట్ అనేది చూపించండి అని దాన్ని మొత్తం తీగలాగే సిస్టంలో
ఉమ్, చెప్పినప్పుడు ఇతను చెప్పాడు, నా ఫ్రెండ్ పంపించారని చెప్పాడు. ఆ రకంగా కనెక్ట్ చేశారు. ఓహో. ఆ రకంగా కనెక్ట్ చేశారు. బట్ నిజం అచ్చా. చెప్పాలంటే ఇతను కాదు బిల్స్ పాస్ అయ్యేది, మున్సిపల్ కమిషనర్ కాదు, ఉమ్, అకౌంట్స్ ఆఫీసర్ హ్యాస్ టు అప్రూవ్. కానీ అకౌంట్స్ ఆఫీసర్కి వెర్బల్గా రికమెండ్ చేయడానికి ఈ డ్రామా నడిచింది. రైట్. పెక్యులర్ కేసు. అంటే అటువంటి కేసుల్లో కన్విక్షన్ వస్తుంది అంటారా? రాదండి, ఎలా వస్తుంది కన్విక్షన్? అలాగే మన కొన్ని కేసులు మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకుంటారు, కానిస్టేబుల్ దగ్గర దొరుకుతాయి, మా ఎస్ఐ తీసుకోమన్నాడని చెప్తారు. సార్, కన్విక్షన్ ఈజ్ డిఫరెంట్, సస్పెన్షన్ ఆఫ్ ద స్పాట్ ఈజ్ డిఫరెంట్, సెండింగ్ హిమ్ జ్యుడిషియల్ రిమాండ్ ఈజ్ డిఫరెంట్. మీకు అదే చెప్తున్నా, చాలా కేసులు ఈ అవినీతి స్పెషల్ యాక్ట్ కోర్టు ఉన్నా కూడా దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్, లాట్ ఆఫ్ గ్యాప్. లైక్ అదర్ కేసెస్, మన మర్డర్ కేసులో, రేప్ కేసులో ఎలా మనం ప్రూవ్ చేయాల్సిన పరిస్థితి వస్తుందో, దీనిలో మెయిన్ ఇంగ్రీడియంట్ ద లింక్ బిట్వీన్ ద అక్యూజ్డ్ ఆఫీసర్ అండ్ ద కంప్లైంట్. దేర్ మస్ట్ బి సమ్ పెండింగ్ ఫేవరిటిజం విత్ హిమ్. అది మోస్ట్ ఇంపార్టెంట్. కానీ ఎక్కువ ఏసీబీలు మీరు అన్నట్లుగా 7% లో కన్వెన్షన్ లో ట్రాప్ కేసులు ప్రూవ్ అవుతాయి, కానీ డిఏ కేసు ఎందుకు ప్రూవ్ అవ్వట్లేదండి? డిఏ కేసుల్లో మీరు మంచి క్వశ్చన్ అడిగారు సార్. అసెట్స్ వీళ్ళు తీసుకున్న నాటి వాల్యూ కట్టారు, ఈ రోజు వాల్యూ కడతారు. ఇప్పుడు మీ దగ్గర గోల్డ్ దొరికింది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కిలో గోల్డ్ ఎప్పుడో కొనుంటారు, ఆ రోజున 10 రూపాయలు ఉంటుంది, కొద్దో గొప్ప మీ ఇన్కమ్కి అది మ్యాచ్ అయ్యే అవకాశం లేదు. ఈ రోజు మీరు 10 లక్షలు అయ్యి డిస్ప్రపోర్షన్ ఆఫ్ అసెట్స్ అంటే ఎట్లా? డిస్ప్రపోర్షన్ ఆఫ్ అసెట్స్ అంటే ఈజీగా అర్థమయ్యే కేసు శశికళ కేసు. ఎందుకంటే కోటాను కోట్లు ఉన్నాయి కాబట్టి అది ఆమె లెక్క చెప్పలేకపోయింది. ఇక్కడ విచిత్రం ఏంటంటే గవర్నమెంట్ వ్యక్తులు మీరు చేయగలుగుతున్నారు, కానీ ప్రైవేట్ వ్యక్తుల్ని మీరు ముట్టుకోలేము మనం. అలాగే పొలిటీషియన్స్ని ముట్టుకోలేము, గవర్నమెంట్ అఫీషియల్స్ని ముట్టుకోలేము. సార్, కొన్ని డిపార్ట్మెంట్లో వాళ్ళు అడగకుండా మనమే ఇస్తున్నాం. ఆర్టీ ఆఫీస్కి వెళ్తాం, డ్రైవింగ్ లైసెన్స్ అంటాడు, అతను అడగలేదు. మీరు గుర్తుపెట్టుకోండి, వీఆర్ ఎంకరేజింగ్ ది కరప్షన్ ఫర్ అవర్ వెస్టెడ్ ఇంట్రెస్ట్. దాన్ని వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకున్నారు. సెకండ్ ఆస్పెక్ట్, బికాస్ ఆఫ్ ది లైఫ్ స్టైల్, ఆ వచ్చిన జీతంతో అతను బతకలేడు కాబట్టి, అంటే సరిపోదు కాబట్టి, he will also look for other ways to extract the money by misusing his power. సార్, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ట్రాప్ అయిన తర్వాత నెక్స్ట్ వాళ్ళు డిఏ కేసుకు దాన్ని కన్వర్ట్ చేసి ఇళ్లలో ఉన్నాయో సోదాలు చేయడం, వాళ్ళ బంధువులందరూ చెక్ చేయడంతో పాటు ఇది ఇల్లీగల్. ట్రాప్ కేసుతో పాటు డిఏ కేసు కూడా దాన్ని మారుస్తారు. సార్, ఏదైనా మార్చండి, అదే మీకు చెప్తున్నా. అసెట్స్ సర్టిఫైడ్ చార్టర్డ్ అకౌంటెంట్ ద్వారా దాని వాల్యూ చేయించి, ఇది ఎప్పుడు కొన్నారు ఒక్కడైతే క్లియర్ సార్. గవర్నమెంట్ ఆఫీషియల్స్ ప్రాపర్టీ సెక్యూర్ చేసేటప్పుడు ఇన్అడ్వర్టెంట్లీ దే విల్ టేక్ పర్మిషన్ ఫ్రమ్ ది సుపీరియర్ ఆఫీసర్స్. కంపల్సరిగా సుపీరియర్ ఆఫీసర్ దగ్గర నుంచి పలానా ప్రాపర్టీ మేము సెక్యూర్ చేస్తామని చెప్పి కొంటారు తప్పించి, వీళ్ళ పేరు మీద లేని ప్రాపర్టీస్ యూ కెన్ లింక్ అప్. వీళ్ళ మీద లేని ప్రాపర్టీస్ యూ హ్యావ్ టు లింక్ అప్. నా పేరు మీద ప్రాపర్టీ. కానీ కొన్ని డిఏ కేసులు పర్టికులర్ తీసుకుంటారంట, ట్రాప్ ఏ ఉండదు, డిఏ చేస్తుంటారు, కొన్ని టార్గెట్ ఓరియంటెడ్ గా వెళ్తుంటారు. ఆ కేసుల్లో వాళ్ళు చేసిన హడావడి కన్విక్షన్ లో కనిపించేది ఎందుకండి? ప్రూవ్ చేయలేదు సార్. అంటే ఆన్ అప్రహెన్షన్ దే కండక్టెడ్ ఏ రైడ్. సో అప్రహెన్షన్ మీద రైడ్ కండక్ట్ చేసినప్పుడు దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ గ్యాప్. ఇప్పుడు డాక్యుమెంట్ సీజ్ చేస్తారు, అమౌంట్ సీజ్ చేస్తారు, బ్యాంక్ అకౌంట్ సీజ్ చేస్తారు. ఇవన్నీ చేసినప్పుడు జస్టిఫికేషన్ వీళ్ళు ఎక్స్ప్లెనేషన్ అడుగుతారు. దీస్ ఆర్ ద అసెట్స్ ఆర్ గోల్డ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ వీ హావ్ టోటల్లీ రికవర్డ్ ఫ్రమ్ యువర్ హౌస్ డ్యూరింగ్ ద సెర్చ్. సో వాట్ ఈస్ యువర్ ఎక్స్ప్లెనేషన్? అప్పుడు వెరీ ఆనెస్ట్లీ మంచి చార్టర్డ్ అకౌంటెంట్ పట్టుకొని అతను ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు, ఎలా వచ్చినాయి ఏంటి. చాలా చోట్ల గోల్డ్కి వచ్చేటప్పటికి మా మిస్సెస్కి వంశపారంపర్యంగా వాళ్ళ అమ్మ వాళ్ళు ఇచ్చారని చెప్తారు. అది నమ్మి తీరాలి. పుట్టింటి పశువు ఇంకా ఉన్నప్పుడు దేర్ ఇస్ నో డిస్ప్యూట్. కరెక్టే సార్, మీరు చెప్తున్నట్లుగా వాళ్ళ నాన్నగారు ఆస్తి, తాతల ఆస్తి వచ్చి ఉంటుంది, అప్పుడు రేటు ఎకరం 3 రూపాయలు, 30 రూపాయలు, 300 రూపాయలు ఉంటుంది. ఇప్పుడు అది 3 కోట్లు వెళ్ళి ఉంటుంది. 3 కోట్లు చెప్పాను సార్, మీకు ఇందాక అదే చెప్పాను. వీళ్ళు చూడాల్సిన రేటు, అతను ఎప్పుడు ఎక్వైర్ చేశారని వెళ్ళి వాట్ ఈస్ ద రేట్ ఆన్ ద డే, వాట్ ఈస్ ద ఫైనాన్షియల్ కెపాసిటీ ఆఫ్ దిస్ ఆఫీసర్ అని చూస్తే డిఐ కేసులు విల్ నాట్ సస్టైన్. కరెక్టే సార్, ఆ మాత్రం లాజిక్ ఏసీబీ తెలియక చేస్తారా లేదా ఓన్లీ టార్గెట్ గా వెళ్తారా? తర్వాత చూద్దాం సార్, రైట్ ఓ రాంగో తర్వాత చూద్దాం. ముందైతే కొట్టాలి టార్గెట్.
ఎస్, ఫస్ట్ అయితే లెటర్స్ టార్గెటెడ్, రైట్ ఓ రాంగో తర్వాత. అందుకే కానీ వీళ్ళకి ప్రొటెక్షన్ ఏమి ఇచ్చారు? కానీ కరెక్ట్ మీరు చెప్తున్నట్లుగా, కానీ ఈలోగా జరిగే డ్యామేజ్ అంతా కూడా ఫ్యామిలీ జరిగిపోతుంది, అందరికి కూడా జరుగుతుంది కదా. జరిగిపోతుంది. హూ బాదర్స్? ఇప్పుడు నిన్న జడ్జెస్ ఆల్సో హ్యావ్ టు ఫాలో ది డిసిప్లిన్ అని చెప్పి అన్నారు. అవును. డిస్ట్రిక్ట్ జడ్జెస్ బెంగళూరులో మీటింగ్ జరిగింది. ఉమ్, దానిలో మాట్లాడినది ఏం చెప్పారు? మ్యాజిస్ట్రేట్ టు డిస్ట్రిక్ట్ జడ్జిలు అయితే ట్రాన్స్ఫర్ చేస్తాము, సస్పెండ్ చేస్తాము అన్నారు. బాగానే ఉంది. అదే కాన్స్టిట్యూషనల్ అపాయింట్ చేసిన హైకోర్టు జడ్జిలు, సుప్రీంకోర్టు జడ్జిలు కనుక ప్రాపర్ వర్డిక్ట్ ఇవ్వకపోతే ఉమ్, ద ఓన్లీ రెమెడీ ఈజ్ అవైలబుల్ ఉమ్, ఫర్ దమ్ ఈజ్ ట్రాన్స్ఫర్ టు అదర్ స్టేట్. అవును. వాట్ ఈస్ ద యూస్? ఓకే. మీకు అదే ఒక పోలీస్ ఆఫీసర్ తప్పు చేస్తే ఉమ్, పోలీస్ కంప్లైంట్ అథారిటీ అని ఉంది, అక్కడ కంప్లైంట్ ఇవ్వచ్చు అని సుప్రీంకోర్టు చెప్పింది. మరి జడ్జెస్ మిస్టేక్స్ చేస్తే, జడ్జిమెంట్ తప్పు అయితే అవును. దెర్ ఇస్ నో మెకానిక్. దట్ వాట్ ఐఎమ్ సెయింగ్. చట్టంలో ఎంత ప్రొటెక్షన్ ఉందో అన్ని లూప్ హోల్స్ ఉన్నాయి. అలాగే ఏసీబీ ఆఫీసర్స్ కి ఒక ఉన్న కాజ్ ఏంటి? వెన్ దే హావ్ డిశ్చార్జ్ దేర్ డ్యూటీస్ ఇన్ గుడ్ ఫెయిత్, నో కోర్ట్ షల్ టేక్ కాగ్నిజెన్స్ అగైన్స్ట్ దెమ్. నాకు గుడ్ ఫెయిత్ తో చేశానంటాడు, నాకు తెలిసింది, ఐ హావ్ రిసీవ్డ్ ఇన్ఫర్మేషన్, సో అండ్ సో పర్సన్ హ్యావింగ్ డిస్ప్రపోర్షన్ ఆఫ్ అసెట్స్ అని రైడింగ్ కండక్ట్ చేస్తాడు. అంటే మీడియాని ఇంత అడౌట్ చేయాల్సిన పని లేదు. దీన్ని డెఫినెట్గా ఎవరో ఒకరు ఛాలెంజ్ చేస్తారు. ఉమ్, ఇప్పుడు నా ఇంట్లో జరిగింది నువ్వు కేసు ప్రూవ్ చేయనప్పుడు, నేను నన్ను దోషిగా ఏ కోర్టు నిర్ధారించినప్పుడు, ఉమ్, ఎన్నో అవును. కేసుల్లో ఈవెన్ సీఎం రమేష్ కేసు ఎగ్జాంపుల్ తీసుకున్నా, చాలా మంది వివిఐపీస్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, వాళ్ళు ఇల్లు చేయటం, బీరువాళ్ళు చూపించడం, అంటే మొత్తం యాక్షన్ వాట్ ఎవర్ దే ఆర్ డూయింగ్, దే ఆర్ వీడియోగ్రాఫింగ్ అండ్ దే ఆర్ గివింగ్ లైవ్ టెలికాస్ట్. అవును. సో దానివల్ల డెఫినెట్లీ దే విల్ లూజ్. సో వీళ్ళు వెయ్యాలి. అరుణ్ అస్లాం డాబా ఇట్ ఇస్ ఎ ఫిట్ కేస్. లాస్ట్ టైం నేను కొన్ని ఇంటర్వ్యూస్లో ఇన్కమ్ ట్యాక్స్ దాడులు, ఈడీ దాడులు, పొడికల వాళ్ళు చేస్తున్నారు అంటే, ఇఫ్ యూ ఆర్ ఫెయిల్, ఇఫ్ యూ ఆర్ క్లీన్లీ కమ్ అవుట్ ఆఫ్ ద కేస్, యూ ఆర్ ఎంటైటిల్డ్ టు ఫైల్ సివిల్ డ్యామేజెస్ యాజ్ వెల్ క్రిమినల్ డ్యామేజెస్. ఇప్పుడు చాలా మందికి గతంలో పొలిటికల్ మోటివేటెడ్ ఈడీ రైట్స్, పొలిటికల్ మోటివేటెడ్ ట్యాక్స్ రైట్స్ అని అన్నప్పుడు గొడవ చేయాల్సిన పని లేదు. యూ గివ్ రిటార్ట్ వన్స్ యూ కమ్ అవుట్ ఆఫ్ ద కేస్, బికాస్ లా హ్యాస్ ప్రొవైడెడ్ ద మెకానిజం ఫర్ యూ. సెక్షన్ 409 ప్రిన్సిపల్స్ కనుక మీరు తీసుకుంటే ఎక్సెప్షన్స్, డెఫినెట్లీ యూ ఆర్ ఎంటైటిల్డ్ టు ఫైల్ క్రిమినల్ డిఫామేషన్ యాజ్ వెల్ as యూ కెన్ ఫైల్ సివిల్ డిఫామేషన్ ఆల్సో. ఓకే. ఒక పర్టికులర్ కేసులో వన్ పర్సన్ కాల్డ్ ఎన్ అక్యూజ్డ్, షీ notorious criminal, she has filed 100 crores damage in the civil court against, yes, that is pending. 100 crores, she paid 1 crore court fee. She paid 1 crore towards court fee, and she filed 100 crore defamation against sitting MP. Today is sitting MP. Still the case is going on in the city civil court. ఓకే. అంటే చాలా మంది ఏంటంటే మనకెందుకు పోనీ అని వెళ్ళిపోతారు తప్పించి, వీళ్ళు చేసే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ కనుక చూస్తే ఈ కేసులు ఏవి ఎండ్ ఆఫ్ ద డే ప్రూవ్ కావు. బట్ ఈ లోపల పుణ్యకాలం గడిచిపోతుంది. అలాగే ఆ ఎంప్లాయీ స్థాయిని బట్టి, అతని బ్యాక్గ్రౌండ్ని బట్టి రీఇన్స్టేట్ కాలేడు. అతను రీఇన్స్టేట్ అయ్యే లోపల రిటైర్మెంట్ అయిపోతుంది. అవును. అలా చాలా కేసులు ఉన్నాయి. ఐ హ్యాండిల్ మెనీ కేసెస్. ఓకే సార్, ఫైనల్ గా చెప్పండి, ఇటువంటి కేసులు ఇరుక్కున్న వాళ్ళు భయపడాలంటారా, లేదు కోర్టుకి ఆశ్రయించాలంటారా? సార్, జుడిషియరీ దీనిలో భయపడటానికి, వాళ్ళే మర్డర్లు చేయలేదు, టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేయలేదు, ఏం చేయలేదు. వాళ్ళే దర్జాగా తిరుగుతున్నారు. టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఉన్న వాళ్ళు, అవును, ఎంతో కోటాను కోట్ల స్కామ్ చేసిన వాళ్ళే తిరుగుతున్నారు. హార్డ్లీ 1500 కూడా ఏసీబీ కేసులు కడుతున్నారు. అవును, 1500 ఏసీబీ కేసులు కడుతున్నారు. కానీ ఏసీబీ ఆఫీసర్ని కలవటానికి మనం 100 రూపాయలు ఇస్తేనో లోపలికి పంపించాలి, అది వాళ్ళు మర్చిపోతున్నారు. మనం ఏసీబీ చీఫ్ని కలవటానికి మనం ట్రై చేస్తే మనకు అపాయింట్మెంట్ దొరకదు. మనం ఏం చేస్తాం, అరే బాబు కొంచెం కలిసి ఆయన్ని కలవాలరా అంటాం. అంటే దట్ వాట్ ఐఎమ్ సేయింగ్ సార్, ఇన్బిల్ట్ ఇన్హరెంట్ గా వీఆర్ ఓన్లీ ఎంకరేజింగ్ ద సిస్టమ్, ద అదర్ పర్సన్ టేకింగ్ అన్డ్యూ అడ్వాంటేజ్. ఇవ్వకుండా పనులు కావా అంటే అవుతాయి. ఇట్ టేక్స్ ఇట్ ఓన్ కోర్స్ ఆఫ్ టైం. మీరు ఎక్కడో దాకా వెళ్ళారు, ప్రతి చోట ఎవ్రీవేర్ ఇట్ ఈస్ దేర్. అవును, ఎవ్రీవేర్ ఇట్ ఈస్ దేర్. సార్ ఇప్పుడు ఏసీబీ కేసు అయిన తర్వాత ఒకవేళ మీ అడ్వైస్ తీసుకోవాలంటే ఏం చేయాలండి? మిమ్మల్ని సంప్రదించాలంటే నా నెంబర్కి ఫోన్ చేయటం 9849828588.
ఓకే. అంటే అందులో డిఏ కేసులు అవ్వచ్చు, ట్రాప్ కేసు అవ్వచ్చు, సార్ సర్ప్రైజ్ ఏదైనా కానీ చెకప్ అవ్వచ్చు. ఒకటి చెప్తాను సార్, నాకున్న అనుభవం దృష్ట్యా నాకు అపారమైన అనుభవం ఉంది దీనిలో. అలాగే 14 సంవత్సరాలు పోలీస్ డిపార్ట్మెంట్లో లీగల్ అడ్వైజర్గా చేసే అనుభవం ఉంది. లా అంటే నాగరుగు అని చెప్తాను నేను, అంతే. సరే, మనం ఫస్ట్ జనరేషన్ కాబట్టి మనకి పేరు రావడానికి టైం పడుతుంది. ఎందుకంటే 2009 నుంచి డిపార్ట్మెంట్లో లీగల్ అడ్వైజర్గా పనిచేశాం, 96 నుంచి ప్రాక్టీస్లో ఉన్నాం. చాలామందికి తెలుసు, కానీ ఫస్ట్ జనరేషన్ ఎప్పుడు సఫర్ అవుతారు. ఫస్ట్ జనరేషన్ ఈరోజు అంబానీ ఫస్ట్ జనరేషన్ వచ్చేటప్పటికి అతను ఎస్టాబ్లిష్ చేయడం పిల్లలు ఎంజాయ్ చేస్తారు. అట్లాగే మనం ఎస్టాబ్లిష్ చేస్తే మన పిల్లలు ఎంజాయ్ చేస్తారు. కేసు ఒకటండి, దానికి ఒక మెకానిజం ఉంది, లీగో లాజికల్ అప్రోచ్. ద అప్రోచ్ ఈజ్ లీగో లాజికల్ అప్రోచ్. ఓకే. డాక్యుమెంట్స్ మీద డిస్ప్రపోర్షనేట్ వేస్తున్న మీద వాట్ ఈజ్ ద యాక్చువల్ వాల్యూ వెన్ దే హ్యావ్ పొసెస్డ్ దట్ ప్రాపర్టీ. ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవరున్నా ఇన్అడ్వర్టెంట్లీ he has to take permission before possessing the immovable properties. సో కాబట్టి అలాగే నా పేరు మీద లేవు అంటే అవి నాకు కావు, వాళ్ళు లింకప్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఇప్పుడు నాకు 10 ఇళ్ళు ఉన్నాయంటారు, 10 ఇళ్ళు నా పేరు మీద ఉన్నాయా? ఆ మధ్య ఏసీపీ నరసింహారెడ్డి మల్కాజ్గిరిని సస్పెండ్ చేశారు, కోట్లు ఉన్నాయన్నారు. ఏమైంది? ఏమీ కాలేదు. హడావుడి ఏముంటుంది సార్? ఓకే, నిజంగా జాబ్ పోయింది అనుకుందాం, నిజంగా అతనికి 100 కోట్లు ఉన్నాయి అనుకుందాం, ఈ నీడ్ నాట్ వర్క్. ఇప్పుడు 100 కోట్లు నా పోలీస్ ఆఫీసర్ పనిచేయాల్సిన పనే ఉంది, కష్టపడి రాత్రి మగళ్ళు. లేదు, మళ్ళీ ఆయన ఇప్పుడు ఈ మధ్యనే వచ్చాడు డిపార్ట్మెంట్ లో కూడా. అవన్నీ వస్తాయి సార్, ఎందుకంటే జరగాల్సిన నష్టం జరిగింది, ఆల్రెడీ జరిగిపోయింది కదా అతనికి. అవును. వాట్ అల్టిమేట్లీ హ్యావ్ అచీవ్. ఇప్పుడు మీరు ఏసీబీ మీద పెట్టే ఖర్చు, మీరు పెట్టిన కేసులు మార్జిన్ చూస్తే టోటల్ జీరో. అవునండి, టోటల్ జీరో ఇన్ ద సెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1000 రూపాయలు ఏసీబీ వ్యవస్థ మీద ఖర్చు పెడుతుంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సాలరీస్, ఎక్స్పెండిచర్, ఎక్సెట్రా ఎక్సెట్రా, వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ యువర్ కేసెస్ యు ఆర్ క్యాచ్ హోల్డ్ ఆఫ్? వాట్ ఈస్ ద వాల్యూ? నేను దట్ వాట్ ఐఎమ్ సెయింగ్. అక్కడ ఆఫీసర్ని కలవాలంటే డైరెక్ట్గా కలవడానికి ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. అవును. అది ఫైనల్ గా మీరు ఏం చెప్తారండి? ఏసీబీని స్ట్రెంగ్త్ చేయాలంటే ఏం చెప్తారు? అంటే ఏసీబీ స్ట్రెంగ్త్ సార్, ఫస్ట్ సీక్రెట్గా ఈ షుడ్ బి సీక్రెట్ వే. ఒక పర్టికులర్ కేసు నేను చేశాను, మీకు చాలా ఇంట్రెస్టింగ్, ఇది అందరికి ఉపయోగపడుతుంది. కరీంనగర్లో అతను డ్రగ్ ఇన్స్పెక్టర్. ఓకే. అలాగే కరీంనగర్లో డిఎస్పీ, ఏసీబీ ఉన్నారు. కంప్లైంట్ మీరు హెడ్ ఆఫీస్ డైరెక్టర్కి ఇచ్చిన అగైన్ ఇట్ విల్ రెఫర్ టు ది కరీంనగర్. కానీ ఈ పర్టికులర్ కేసులో మ్యాలఫైట్స్ పెట్టుకొని కంప్లైంట్ హెడ్ ఆఫీస్లో ఇస్తే టీం ఇక్కడి నుంచి వెళ్ళింది అతను ట్రాప్ చేయడానికి. హైకోర్టు అబ్జెక్టెడ్ దట్ టీమ్ హ్యాస్ గాన్ ఫ్రమ్ హెడ్ ఆఫీస్ హైదరాబాద్, whereas already team is there, a department and office is there in కరీంనగర్. అవును, ఉంది, కరీంనగర్లో ఉంది. అక్కడ కంప్లైంట్ ఇచ్చి అతను యాక్టివేట్ చేయొచ్చు. బట్ ఇక్కడ కంప్లైంట్ ఇచ్చి అంటే ఈ మెడికల్ షాప్ వాళ్ళందరూ కుమ్ముక్కై ఈ ఇన్స్పెక్టర్తో మాకు ఇబ్బందిగా ఉందని. దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ 2008 ఐఎమ్ సెయింగ్. 2008లో ఏసీబీ జాయింట్ డైరెక్టర్ని కలిసి ఇక్కడి నుంచి యాక్టివేట్ చేయించారు. దానికి జస్టిఫికేషన్ ఏమి ఇచ్చారు? లోకల్ ఇన్స్పెక్టర్ డిఎస్పీకి కనుక చెప్తే ఇష్యూ మే లీక్, సో వీ కెనాట్ కండక్ట్ రైడ్ అని. ఇష్యూ ఎందుకు లీక్ అవుతుందండి? వెన్ ఆల్రెడీ పర్సన్ ఈస్ డిసైడెడ్ టు ఎంటర్టైన్ ది సెల్ఫ్ మోటివ్ టు గెట్ మనీ ఫ్రమ్ యూ. ఈ రోజు కాదు ఇంకో రోజు దొరుకుతాడు కదా. అవును. సో హైకోర్టు అబ్జెక్టెడ్ దిస్. అందులో ఏమొచ్చిందండి ఫైనల్ గా? ఫైనల్ ఇంకా ట్రయల్ నడుస్తుంది. 2008 కేసు. 2000 అదే చెప్తున్నా సార్, దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. వీళ్ళందరింటి ఓరల్ ఇన్స్ట్రక్షన్ తీసుకున్న లా గనక క్లియర్గా తీసుకుంటే 50% ఏసీబీ కేసులు డిస్మిస్ అయిపోతాయి. అవును. వీళ్ళు ఏమంటారు? శాంక్షన్ ఈజ్ రిక్వైర్డ్, ప్రీ శాంక్షన్ ఈజ్ రిక్వైర్డ్ టు కండక్ట్ ఎ రైడ్, అగైన్ శాంక్షన్ ఈజ్ రిక్వైర్డ్ ఆఫ్టర్ గెటింగ్ ద చార్జ్ షీట్ టు బి ఫైల్డ్. దెర్ ఆర్ విత్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ లెంగ్తీ సబ్జెక్ట్. అలాగే 17A డిస్కషన్ మీకు జరుగుతున్నప్పుడు 70 పర్మిషన్ తీసుకున్న మాత్రం అంటే మన 17A గురించి మాట్లాడాలంటే ఇంకొకసారి మీరు ఎప్పుడు హైదరాబాద్ వచ్చి కూర్చుందాం. ప్రస్తుతానికైతే ఏసీబీ కేసులు చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఏసీబీ కేసులు సగం 50% కూడా కన్విక్షన్ రావు, దానికి టార్గెట్ కేసులు కాబట్టి రావు అని అంటున్నారు. టెక్నికల్ రీజన్స్. ఏసీబీ కేసుల్లో పెట్టారని భయపడద్దు, వెంటనే మీకు సంబంధించిన లాయర్ దగ్గర కానీ లేదా ఒక మంచి చార్టెడ్ అకౌంట్ పట్టుకొని వెళ్ళి
మీకున్న ప్రాపర్టీస్ అని చేసుకుంటే ఖచ్చితంగా ఆ కేసుల్లో కన్వెన్షన్ రాదంటూ Yes. నాగరగ్ గారు చెప్తున్నారు. Definitely. ఒకవేళ మీకు మంచి అడ్వకేట్ కావాలంటే నాగరగ్ గారు సంప్రదించండి. ఆ కేసుల్లోంచి మీరు బయటపడే సలహాలు కూడా ఇస్తారని చెప్తున్నారు. ఇది ఏసీబీ కేసులకు సంబంధించి నాగరగ్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే సబ్జెక్ట్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అండి. నమస్కారం.